హాయ్ ఫ్రెండ్స్, టుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇవాళ బొబ్బరి గారెలు చికెన్ కర్రీ చేశాను. సో ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని నేనైతే ఒక హాఫ్ కేజీ బొబ్బరిపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. ఒక గంట లేదంటే 2 గంటలలో మనకి బొబ్బరిపప్పు అనేది నానిపోతుంది. సో ఇప్పుడైతే మనకి నానిపోయింది కదా, చూడండి. ఇప్పుడు ఒక 2 సార్లు అయితే మనము కడిగేసుకుందాము. సో పొట్టుపోయే విధంగా శుభ్రంగా మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక 4, 5 పచ్చిమిరపకాయలు తీసుకొని అలాగే మనం కడిగి పెట్టుకున్న బొబ్బరిపప్పును కూడా వేసుకొని ఒక 4, 5 ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. సో ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఇప్పుడు మిరపకాయలు మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి సో నెక్స్ట్ పప్పు ఉంటుంది కదా, అది కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. క్రిస్పీగా వస్తాయన్నమాట గారెలు. తర్వాత అందులోనే కొంచెం 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, తగినంత సాల్ట్, ఒక 1 స్పూన్ అల్లం కూడా వేసుకొని మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనమైతే దీన్ని కలిపినాం కదా, పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ కూడా వండుతున్నా అని చెప్పాను కదా. ఒక గిన్నెలో చికెన్ వేసుకొని ఒక 2 టైమ్స్ పాటు మనం వాష్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1 స్పూన్ అల్లం కూడా వేసేసుకుందాం. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము కొంచెం గ్రేవీ కోసం ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అయితే తీసుకున్నాను. ఈ ముక్కలు కూడా అందులో చికెన్లో వేసేసుకుందాం. అలాగే నేనైతే ఒక చిన్న గ్లాస్లో పెరుగు కొంచెం పల్చగా చేసుకున్నాను, మజ్జిగ టైపు. సో ఇప్పుడు అది కూడా మనం ఇందులో వేసేసుకుందాం. చూడండి, ముక్కకైతే ఉప్పు కారం పట్టింది కదా, పెరుగు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకొని అలాగే ఒక 1 స్పూన్ మసాలా కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు మసాలా కూడా వేసుకున్నాం కాబట్టి చికెన్కి పట్టే విధంగా మొత్తం అంతా కలిపి పక్కన పెట్టేసుకుందాం. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనమైతే ఒక కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని మనం ఈ చికెన్ కూడా అందులో వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందాం. నేనైతే చికెను డ్యూటీ టైం అవుతుంది మా వారికని కుక్కర్లో వేసాను, అది తీసి. సో కుక్కర్లో వేసుకున్నా కూడా 2-3 విజిల్స్లో చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. అలాగే పక్కన గారెలు వేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టుకున్నాం కదా, అది హీట్ అయ్యేలోపు మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి 2-3 విజిల్స్ వచ్చినాయి కదా, చికెన్ కర్రీ ఎలా అయిందో చూద్దాము. చూడండి, చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. సో ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ పక్కన పెట్టేసుకొని మనం గారెల పిండి మళ్ళీ ఒకసారి కలుపుకొని గారెలు అయితే చిన్న చిన్నవి వేసుకుందాం. చూడండి, ఆయిల్ కూడా హీట్ అయింది కదా, గారెలు అయితే వేసేసుకున్నాము. కొంచెం క్రిస్పీగా కాల్చుకుంటే కరకరలాడతాయి. సో ఈ విధంగా అయితే బొబ్బరి గారెలు అయితే మనకి రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇవి ట్రై చేయండి. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.